బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణలంకలోని సాయి కృష్ణ నివాసానికి చేరుకున్న సిట్ బృందం సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏసీపీ దైవప్రసాద్ తన విచారణ నివేదికను సిట్కు అందజేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కేసులో కీలక ఆధారాలను కృష్ణలంక పోలీసులు కోర్టుకు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. సిట్ దర్యాప్తు పురోగతిపై ఆసక్తి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు ఫోన్ ద్వారా అందిస్తారు. బిందు, చెప్పండి, సిట్ బృందం ప్రస్తుతం దర్యాప్తును ఏ దిశగా కొనసాగిస్తోంది? ఇంద్రజ, ముఖ్యంగా సాయి కృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదే సాయి కృష్ణ మిస్సింగ్ కేసు మరొక కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. గాదే సాయి కృష్ణ ఇంటికి ఇప్పుడే సిట్ అధికారులు అంటే సిట్ బృందం చేరుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా కుటుంబ సభ్యులను విచారిస్తున్న సిట్ అధికారులు అసలు ఏమి అంటే ఏ ప్రశ్నలు వెలువరుస్తాయో, వారికి దేనికి సమాధానం వస్తుందో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. విచారణ అధికారిగా ఎప్పుడైతే దైవప్రసాద్ నియమించారో ఈ కేసుని మరింత కీలకంగా మారింది. అదేవిధంగా కేసు వేగవంతంగా కూడా మారుతుందని చెప్పుకోవచ్చు. వేగవంతంగా కదులుతుంది. గాదే సాయి కృష్ణ మిస్సింగ్ కేసు ఒక పక్కన అయితే ఈ సైడ్ సిఐ నాగరాజుకి సపోర్ట్ చేస్తున్న బృందం కూడా ఒకవైపు ఉన్నారు. ఈ గాదే సాయి కృష్ణ కేసుకి సంబంధించి ఇప్పటికే అన్ని కీలకమైన డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. ఇది చూసుకుంటే ఏవైతే ఫోటో అంటే సీసీ కెమెరాలు కానీ కాల్ డేటాను కానీ భద్రపరిచారు. హైకోర్టులోనే అవి సబ్మిట్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ పోలీసుల దగ్గరే భద్రపరచడం జరిగింది. ఈ కేసులో ఎప్పుడైతే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యారో మరింత కీలకంగా మారింది. పారదర్శకంగా ఈ కేసును విచారించాలని, ఖచ్చితంగా ఈ కేసులో ఉన్న నిందితులను పట్టుకొని తగిన శిక్ష వేయాలని కూడా ఎప్పుడైతే సీఎం చెప్పడం జరిగిందో అప్పటి నుండి అయితే కేసు మరింత ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ తరుణంలో వైసీపీ నాయకులు అయితే కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసుని తప్పుదోవ పట్టించడమే కాకుండా ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ కూడా అవాస్తవం అని కూడా తేలిని. ఇది చూసుకుంటే సీఎం నేరుగా అయితే విజయలక్ష్మి సాయి కృష్ణ తల్లిని కలిశారు. కలిసి ప్రాబ్లం ని కూడా ఆవిడ మొత్తం చెప్పగానే దాన్ని ఖచ్చితంగా తీసుకుంటామని కూడా చెప్పారు. అయితే గాదే సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఇప్పటికే కృష్ణలంకలో ఉన్న స్వర్గపురి శ్మశాన వాటికను కూడా ఎంక్వైరీ చేశారు. శ్మశాన వాటికలో గత నెల మే 28, 27వ తారీఖున ఏవైతే శవాలు దహనమయ్యో దాని డీటెయిల్స్ ను కూడా అడగడం జరిగింది. దాదాపు 2 రోజుల్లో 4 అనాథ శవాలు దహనం అయ్యాయో ఆ 4 అనాథ శవాల్లో సాయి కృష్ణ ఏదైనా ఉందా అని ఎంక్వైరీ కూడా చేస్తూ ఉన్నారు ఇంద్రజ. అయితే మరో పక్క చూసుకుంటే ఇప్పటికే 6 కానిస్టేబుల్ పరారీలో ఉన్నారని తెలిసింది. అదేవిధంగా 2 కానిస్టేబుల్ ని అదుపులోకి తీసుకొని ఉన్నారు. అంటే సిఐ నాగరాజుతో పాటు 2 కానిస్టేబుల్ కూడా అదుపులోకి తీసుకొని ఉన్నారని కూడా సమాచారం ఉంది మనకి. ముఖ్యంగా చూసుకుంటే గాదే సాయి కృష్ణని కృష్ణలంక నుంచి అంటే వారి ఇంటి దగ్గర నుండి అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లేదని, మార్కాపురం నుండి గాదే సాయి కృష్ణని తీసుకువెళ్లారని కూడా సమాచారం తెలుస్తోంది ఇంద్రజ. మార్కాపురంలో దాచుకున్నాడని గాదే సాయి కృష్ణ మార్కాపురం నుండే సిఐ మార్కాపురం వారి ఇంటి దగ్గర నుండి ఎక్కడి నుండో తీసుకొని వెళ్ళి మధ్యలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ లో అయితే తీసుకొని వెళ్ళి ప్రైవేట్ ట్రావెల్స్ లో అయితే ఈ గాదే సాయి కృష్ణని ఇట్లా అంటే మాయం చేశారని కూడా ఆరోపణలు వినిపిస్తుందంటే ఇంకా తన తల్లి అంటే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కూడా పలు ఆరోపణలు వినిపించిన తర్వాతే సిట్ బృందం అయితే రంగంలోకి దిగిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులు కూడా దీన్ని సిబిఐకి అప్పచెప్పాలని, సిబిఐకి అప్పచెప్తే మరింత వేగవంతంగా కేసు ముందుకెళ్తుందని కూడా విజయలక్ష్మి పిటిషన్ వేయడం జరిగింది ఇంద్రజ. రైట్ బిందు, సిట్ దర్యాప్తు పూర్తయ్యేందుకు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? దాదాపు ఈ రోజు ఈవినింగ్ లోపు సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత నిజాలు తెలుస్తాయని కూడా తెలుస్తుంది. ఇంకా సమాచారం ప్రకారం సిట్ ఇప్పటికే క్వశ్చన్లు వేయడం మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఇట్లు చూసుకుంటే విచారణాధికారి దైవప్రసాద్ నేతృత్వంలో అయితే ఇదంతా జరుగుతుంది. విచారణాధికారిగా ఎప్పుడైతే దైవప్రసాద్ వచ్చారో అప్పటి నుండి కూడా గాదే సాయి కృష్ణ వారి తల్లిని పూర్తి డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. అటు నుండి అదే కాకుండా ఇటు నుండి అంటే కృష్ణలంకలో కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కూడా ఏవైతే క్లూజ్ ఉన్నాయో అవి కూడా భద్రపరిచారని చెప్పుకోవచ్చు. ఇటు కృష్ణలంక సీసీ ఫుటేజ్ కానీ ఇటు గాదే సాయి కృష్ణ ఇంటికి సంబంధించి ఏ టైంకి వెళ్ళారు, ఎప్పటి నుండి తీసుకువెళ్లారని కూడా విచారణ కొనసాగించారు. తదనంతరం మార్కాపురంలో నుండి అయితే తీసుకువెళ్లారని కూడా తేలింది. అయితే మార్కాపురం నుంచి ఎక్కడికి తీసుకువెళ్లారు, అసలు గాదే సాయి కృష్ణ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అన్న దానిపైన కూడా విచారణ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.